ఎంతో అభివృద్ధి చెందిన నేటికాలంలో కూడా మహిళలు, యుతులపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక, వరకట్న వేధింపులకు ఆడవాళ్లు గురవుతున్నారు. మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా దాడులు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. ఎన్నో ఆశలతో 4 నెలల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమెను భర్తే యముడిగా మారి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ముదలకి తాలూకాలో కమలాదిన్ని గ్రామానికి చెందిన ఆకాష్ కుంబర్ అనే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి సాక్షి ఆకాష్ కుంబర్ 20తో 4 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవల ఆమెను చంపి మృతదేహాన్ని ఇంట్లో మంచం కింద దాచిపెట్టి పారిపోగా ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తీసుకుని రమ్మంటే ఆ యువతి కట్నం తీసుకురావడాన్ని వ్యతిరేకించిందని, అందుకే భార్యను హత్య చేసి మంచం కింద దాచిపెట్టినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడైన ఆకాష్పై ముదలకి పిఎస్లో మృతురాలి బంధువులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పెళ్లైన నాటినుంచి, పుట్టింటినుంచి మరింత కట్నం తీసుకుని రమ్మనమని ఆకాష్ తన భార్య అయిన సాక్షిని నిత్యం వేధించేవాడని మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం తన భార్య సాక్షితో వరకట్నం విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఆమె దారుణంగా కుట్టి హత్య చేసి పారిపోయాడని బంధువులు చెబుతున్నారు. మహిళ హత్య జరిగినప్పట్నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. పనిమీద ముంబైకి వెళ్లిన నిందితుడు ఆకాష్ తల్లి తిరిగి ఇంటికి రాగా ఆమెకు కోడలు సాక్షి మృతదేహం కనిపించింది. దీంతో ఆకాష్ చేసిన హత్య వెలుగులోకి వచ్చింది. అతడిని కఠినంగా శిక్షించాలని సాక్షి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.